అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఖమ్మం జిల్లాలో ఎంపీ రేణుకా చౌదరి పర్యటిస్తున్నారు. ప్రస్తుతం మనకు అందుబాటులో రేణుకా చౌదరి ఉన్నారు. మేడం, ఒకవైపు హరీష్ రావు పర్యటన కొనసాగుతుంది, అదే సమయంలో మీరు కూడా పర్యటిస్తున్నారు జిల్లాలో. ఒకవైపు హరీష్ రావు చాలా స్పష్టంగా చెప్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వ పాలన అసమర్థ పాలన, అనుభవం లేని పాలన, సమిష్టి నాయకత్వం లేని పాలన అని హరీష్ రావు గత కొద్దిసేపటి క్రితం మీడియాతో చిట్చాట్లో మాట. మీరు ఏం చెప్తారు? వాళ్ళకి రిప్లై ఇవ్వటం కూడా వేస్ట్ ఆఫ్ టైం. ఏంటి వాళ్ళకి ఏం అనుభవం ఉండింది? ఇప్పుడు పెద్ద పెద్ద కథలు చెప్తున్నారు. నేను వచ్చింది కార్తీక మాసం శుక్రవారం, ఇంటి ఆడబిడ్డని. నేను నా ఇంటికి వచ్చాను. ఆయన ఎందుకు వచ్చాడు? కేవలం దుష్ప్రచారం చేయడానికి. ప్రతిపక్షం అంటే దిస్ ఇస్ నాట్ ది వే. ప్రతిపక్షం హ్యాస్ టు బీ కన్స్ట్రక్టివ్. ఒక రాష్ట్రం బాగుపడాలనే ఆతృత నిజంగానే వాళ్ళకు ఉంటే వాళ్ళు మంచి సలహాలు ఇవ్వాలి. అంతేగాని నిద్రలేసిన కాడ నుంచి అబద్ధ ప్రకటనలు చేస్తూ దుష్ప్రచారం చేస్తూ వాళ్ళకి ఓట్లు వస్తాయని అనుకుంటున్నారా? ఈ విధంగా మాట్లాడే వాళ్ళ మాటకు విలువ లేకుండా పోయింది. దే లాస్ట్ ద ఎలక్షన్ బ్యాడ్లీ. అంటే దాదాపు ఏడాది కావస్తుంది మీరు అధికారంలోకి వచ్చి. ఇప్పటివరకు 6 గ్యారంటీలకు సంబంధించి కావచ్చు, 420 హామీలకు సంబంధించి కావచ్చు, క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా ఉచిత బస్సు మినహా ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలు కాలేదని బీఆర్ఎస్ పదే ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. కేవలం సీఎం కేసీఆర్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా ప్రజా సంక్షేమంపై కాంగ్రెస్ దృష్టి సారించట్లేదనేది ప్రధానంగా బీఆర్ఎస్ చేసినటువంటి వాదన. నాన్సెన్స్. సంవత్సరం అంటే మీరు ఒకటి ఆలోచించుకోండి. అసెంబ్లీ ఎలక్షన్స్ అయిన తర్వాత ఇమీడియట్లీ 3 నెలల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయి, జనరల్ ఎలక్షన్స్. దాంట్లో చాలా సమయం మాకు పోయింది. వీళ్ళు చేసిన నేరాలు, వీళ్ళు మోపిన భారాలు దాని గురించి చెప్పరే. అప్పులు పాలు చేసి రాష్ట్రాన్ని, ప్రతి వ్యక్తి పైన అన్ని లక్షలు అప్పులు మోపి ఆ సమస్య అంతా మేము పరిష్కరణ చేసుకుంటూ ఇవాళ రోజు కనీసం డిపార్ట్మెంట్స్కి జీతాలు టైంకి చేరుతున్నాయి. వాళ్ళ టైంలో అవి లేవు, అది మర్చిపోయారు. సో వాళ్ళు చేసిన తప్పులన్నీ మభ్యపెట్టేదానికి ఈ విధంగా వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు. నాకు చూసి వాళ్ళపైన జాలి కలుగుతుంది. ఐ ఫీల్ పిటీ ఫర్ దెమ్. అంటే క్షేత్రస్థాయిలో రైతులు కూడా ఆందోళన చేస్తున్నారు. పత్తి ధర కూడా సరైన మద్దతు ధర కల్పించట్లేదు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 11,000 పలికిన మద్దతు ధర ప్రస్తుతం 7,500కు పడిపోయింది. అది కూడా రావట్లేదు, కేవలం 6,500 మాత్రమే రైతుకు వస్తున్నాయని హరీష్ రావు ఈరోజు వ్యవసాయ మార్కెట్ యార్డులో. ఏ రైతులకి ఎక్కడ లేదండి. ల్యాండ్ వాల్యూ పెరిగి అందరూ ఆల్ ద ఫార్మర్స్ ఆర్ క్వైట్ హ్యాపీ. వీళ్ళు వచ్చి రెచ్చగొట్టడం తప్పితే ఇంకా అంతకంటే ఏమీ కాదు. సన్న బియ్యానికి, రైస్కి, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అన్నీ శుభ్రంగా జరుగుతున్నాయి. అండ్ అది చూసి ఓర్వలేక వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు. పత్తి ధర ఫ్లక్చుయేట్స్, ప్రతిసారి ఫ్లక్చుయేట్స్. మరి వీళ్ళు ఇదే పత్తి రైతులకి బేడీలు వేసిన రోజులు ఉన్నాయి కదా. ఖమ్మం జిల్లా మార్కెట్లో నోరిప్పి మాట్లాడినందుకు చేతికి బేడీలు వేసి జైలుకు పంపించారు. ఆ రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి లెట్ దెమ్ నాట్ టాక్. వాళ్ళకి తలా తోక తెలియదు, అనుభవం లేదు, అసలు అగ్రికల్చర్ సబ్జెక్టే రాదు. వీళ్ళు అక్కడ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ మార్కెట్లోకి వెళ్ళి 8 గంటలకే ఎందుకు ఓపెన్ చేయటం లేదు కొనుగోలు. డూ దే నో? ఖమ్మం జిల్లా తెలిస్తే రైతు సరుకుని వేసుకొని అక్కడ ట్రాలీనో రిక్షానో మాట్లాడుకొని వచ్చేటప్పటికి లేట్ అవుతుంది. 8 గంటలకు మేము తలుపులు తీసి కూర్చుంటే ఎవడు రాడు. దాన్ని సమయస్ఫూర్తితో సందర్భంగా మేము ఓపెన్ చేస్తాం. ఏదో ఎత్తుక్కోవాలి, ఏదో అనాలి అని చెప్పి వీళ్ళు అంటాం తప్పితే దే హ్యావ్ నో నాలెడ్జ్. ఎన్నిసార్లు వాళ్ళ పరిపాలనలో నకిలీ విత్తనాలు విచ్చలవిడిగా జరిగితే ఏం చేశారు? ఎంక్వైరీ చేస్తున్నాం, రిపోర్ట్ వస్తుంది, పంపించాం, ఇవి అన్నారు. కానీ దే టుక్ నో యాక్షన్. మేము జిల్లాలో వీ టేక్ యాక్షన్. మొన్న కూడా మన సుజాత నగర్ ఆ రైతులందరూ నష్టపోతే కలెక్టర్ క్విక్లీ రియాక్టెడ్. వాళ్ళ కంపెనీని పట్టుకున్నారు. వాళ్ళతోనే నష్టపరిహారం ఇప్పించాం రైతులకి. ద ఫార్మర్స్ ఆర్ హ్యాపీ. అంటే పరిపాలన చేయకుండా కేవలం కేసీఆర్ని టార్గెట్ చేస్తున్నారు. కేసీఆర్ ఒక మొక్క మొలగవనివను తొక్కేస్తాం, చంపేస్తాం, నరికేస్తాం అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు తప్ప ప్రజా సంక్షేమంపై రేవంత్ రెడ్డికి ఏం మాత్రం కూడా చేస్తలేదండి. వాళ్ళకి రేవంత్ రెడ్డి పైన వాళ్ళకు ఉండే వ్యక్తిగత ద్వేషం ఏంటో నాకు తెలియదు. కానీ దట్ ఈస్ నాన్సెన్స్. మాకు ఒక డెట్ రిడన్ రాష్ట్రం దొరికింది.
దాన్ని బట్టి రేవంత్ గారు సీఎం గారు రాత్రింపగలు కష్టపడి ఆ నిధులన్నీ తీసుకొచ్చి బిల్లులు కట్టి అప్పులు తీర్చి ప్రజలకి వాళ్ళకి అందాల్సిన సౌకర్యాలన్నీ అందిస్తున్నారు. ఇంకా చూసి అప్రిషియేట్ చేయాలి. వీళ్ళేం చేశారు, కనీసం జీతాలు సమయానికి ఇవ్వలేకపోయారు. సో హూ ఆర్ దే, వాళ్ళకి ఏం మారల్ అథారిటీ ఉంది మాట్లాడడానికి అనేది నాకు అర్థం కావట్లేదు. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కార్యకర్తలంతా కూడా నిరాశ నిస్పృహల నుంచి ఇప్పుడే బయటికి వచ్చి కాంగ్రెస్ పాలనలో తామంతా కూడా సేఫ్గా ఉన్నామని కాంగ్రెస్ కార్యకర్తలు భావిస్తున్నారు. కానీ నామినేటెడ్ పోస్టుల విషయంలో కావచ్చు, ఇప్పటివరకు కూడా తమకు ఎటువంటి న్యాయం జరగలేదని చెప్తున్నారు. కాస్తో కూస్తో ఎవరన్నా కావదన్నా మీరు కాస్త కార్యకర్తల వైపు నిలబడి మాట్లాడే గొంతు కాబట్టి అడుగుతున్నాను, అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో? నిజంగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి నిజంగా అర్హులైన కార్యకర్తలకు అంతా? లేదండి, అది వాస్తవం. కొన్ని అవకతవకలు జరిగినాయి. ఇట్ ఈస్ మోస్ట్ అన్ఫార్చునేట్. న్యాయంగా పార్టీ కోసం నిలబడి ఆస్తులు అమ్ముకొని చెప్పులు అరిగిపోయిన కార్యకర్తలు, నిజంగా ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకి జరగాల్సినంత న్యాయం జరగలేదు అనేది నా ఫీలింగ్ కూడాను. కొన్ని హడావిళ్ళు కొన్ని జరుగుతాయి తప్పులు, నేను కాదంటలేదు. కానీ దాన్ని సరిదిద్దేదానికి సీఎం ఈజ్ ఓపెన్ మైండెడ్. ఆయనతో చర్చించడం జరిగింది. స్థానిక మంత్రులు పొంగులేటి గారితో వారితో కూడా మాట్లాడటం జరిగింది. ఈ జిల్లా వరకు అయితే ఐఎమ్ గోయింగ్ టు మేక్ ష్యూర్ దట్ ఇక్కడ కరెక్ట్గా ఉన్న కార్యకర్తకి గుర్తింపు రావాలి. ఎందుకంటే వాళ్ళు పార్టీకి వాళ్ళు మా వెన్నెముక. అండ్ నేను ఎప్పుడు కూడా కార్యకర్తల గురించే పోరాడిన దాన్ని కాబట్టి ఈ న్యాయం జరగాలి అనేది నేను కూడా పట్టి కూర్చున్నాను. జరుగుతుందనేది నా నమ్మకం. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో అనేక సవాళ్లు విసిరారు, శబదాలు చేశారు, మొత్తానికి అవన్నీ కూడా నెగ్గించుకున్నారు మీరు. కానీ ప్రస్తుతం మీరు అధికారంలోకి వచ్చారు. గత పాలకులు అవినీతిపై ఎంక్వైరీ చేస్తాం, విచారణలు చేస్తాం, అవినీతిని బయట పూర్తిగా ఎండగడతామని చెప్తున్నారు. ఇంతవరకు ఎటువంటి నివేదికలు తెప్పించుకున్నారు? ఇటువంటి అవినీతి నేతలకు సంబంధించిన సమాచారం తెప్పించుకున్నారు? నాకు కొంచెం మాకు సమయం, ఒకటి వరదలు వచ్చాయి, మీకు తెలుసు. జనరల్ ఎలక్షన్స్ వచ్చాయి మధ్యలో, మీకు తెలుసు. ఈ వ్యాధులన్నీ కూడా, ఈ వైరస్లు ఇవి వచ్చాయి. సో మాకు ఇమ్మీడియట్గా సమయం, ఊపిరి తీసుకునే సమయం కూడా లేకుండా, ప్లస్ ఈ అప్పుల భారం మా పైన మోపారు టీఆర్ఎస్ గవర్నమెంట్. ఈ సమస్యల్ని మేము వెంటనే సెటరైట్ చేసుకోవటంలో కొంచెం టైం పట్టింది, అది నేను ఒప్పుకుంటాను. కానీ అతి త్వరలో ఇవన్నీ కూడా మేము సరిదిద్దుతాము. మీరు చూస్తూ ఉండండి, బ్యాలెన్స్ అయిపోతుంది. మహారాష్ట్ర, జార్ఖండ్లో పోలింగ్ ముగిసింది. రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయని మీరు అనుకుంటున్నారు? ఏమండి, మేము అందరం కూడా రంగంలోకి గెలుస్తామని రంగంలోకి దిగుతాం కాబట్టి వీఆర్ హోప్ఫుల్. మహారాష్ట్ర ఆగాడి దీంట్లో వీఆర్ హోపింగ్ వీ హ్యావ్ డన్ వెల్. జార్ఖండ్ కూడా మా మనస్ఫూర్తిగా మేము చేసిన ప్రయత్నాలు అయితే ఉన్నాయి. మరి ప్రజలు ఏ విధంగా ఓటేస్తారనేది 1-2 రోజుల్లో తెలిసిపోతుంది. మొత్తంగా తాను ఉన్నంత వరకు ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తల కోసం తన గొంతు విప్పుతానంటున్నారు రేణుకా చౌదరి. ఖచ్చితంగా వారికి రావాల్సినటువంటి నామినేటెడ్ పోస్టుల వ్యవహారంలో విషయంలో కూడా ఖచ్చితంగా తన వంతు పాత్ర తాను పోషిస్తాను, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఖచ్చితంగా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా న్యాయం చేసేలా చేస్తారని చెప్తున్నారు. ఇది ఇప్పుడు హృదయ RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.